ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు నిర్వహించిన వాక్థాన్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఉద్యోగులు ఆరోగ్య కార్డుల అమలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని ఆరోపించారు. మంత్రివర్గ ఉప కమిటీ నిర్ణయం తీసుకున్నప్పటికీ అమలు జరగకపోవడం వల్ల ఉద్యోగులు పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక మే 1 నుంచి ఈహెచ్ఎస్ సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలన్నారు. ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అక్కనూరి మురళిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్టుకోవాలి, సర్వింగ్ మెథడ్ ఫాలో అవ్వాలి, పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత ఎంచుకుంటున్న ఇంటర్మీడియట్స్ కూడా మరి ఎటువంటి కల్తీ లేనటువంటి ఆహార కల్తీ ఎక్కడ జరిగినా అది తీవ్ర అనారోగ్యానికి చేస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనకు ఎన్నో నివేదికలు డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పాలి, ఎన్నో నివేదికలు క్యాన్సర్ లాంటి వాటికి కానీ రకరకాల వ్యాధుల బాధ పడడానికి కానీ కారణమవుతుంది ఈ ఆహార కల్తీ. మరి హైజెనిక్ ఫుడ్ అనేది తినడం ఎంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి, అంటే ఏ చిన్న సమస్య వచ్చినా వ్యాధులు చుట్టుకుంటే ప్రమాదం, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది, ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పాలు కానీ మనం తినే ఆహార ధాన్యాలు కానీ పళ్ళు కానీ ఇటువంటి వాటిలో ఎటువంటి కల్తీ జరిగిన కెమికలైజ్డ్ అది హెల్త్కు అత్యంత ప్రమాదం చేకూర్చే అవకాశం. కాబట్టి వ్యక్తి తన జీవన విధానాన్ని మార్చుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చాలామంది డబ్బున్నటువంటి వాళ్ళు, నేను ఒక గొప్ప ఆర్టికల్ చదివాను. ఈ ఆర్టికల్లో ఒక ఉమెన్ డాక్టర్ పర్గటన్ నేను న్యూస్లో పనిచేసాను. చాలా మంది డబ్బున్న వాళ్ళు రకరకాల వైద్యుల సలహా, విపరీతమైన వైద్య బృందాన్ని. ఆమె ఒక ఎగ్జాంపుల్ మైకేల్ జాక్సన్ గారు చెప్పారు, ఎక్కువ సంవత్సరాలు బతకడానికి ఆయన 50 మంది డాక్టర్లు రకరకాల ట్రైనర్స్ పెట్టుకొని ఎందుకు ఎక్కువ కాలం తర్వాత సరే మొత్తానికి తను చాలించాడు, గొప్ప డాన్సర్, బాగా సంపాదించాడు. ఆయన మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఫెయిల్యూర్స్ ఇంతమంది డాక్టర్స్ అంటే ఆయన స్ట్రెస్, నిద్రలేమి, ఇట్లాంటి వాటి వల్ల అనారోగ్యం బాగా పడిపోయారని చెప్తున్నాడు. చూడండి, ఒక వ్యక్తి బ్రతకాలైతే అతను ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి టెంపరేచర్ ప్రశాంతత ఉండాలి, మరి మంచి ఆహారం ఉండాలి. అందుకే పాత పుట్టుకలు చెప్పారు, తిండి కలవాడే కంట కలవాడు, కంట కలవాడే మంచిగా. దీంతో ఏ సౌండ్ మైండ్ అంటే ఏ వ్యక్తి అయితే మంచి ఆహారాన్ని చూపిస్తాడో ఆ వ్యక్తి ఫిజికల్గా ఫిట్నెస్గా ఉంటాడు, మెంటల్గా కూడా ఫిట్నెస్. సో కాబట్టి దీనిపైన